कितना बंदा तुम्हारे को? 7 बंदा। तुम्हारा आप कहाँ से? రాజస్థాన్. చూస్తున్నారు ఎట్లా పడుకుర్రో మొత్తం ఆగం ఆగం. సో ఇలాంటి ఎక్స్ప్రెస్ చూడురు కాక ఎట్లా కూర్చున్నారో, వాష్రూమ్ పక్కనే అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ట్రావెల్ వ్లాగర్ అనిల్. ఈరోజైతే మనం ఇక కేరళ తిరిగి మొత్తానికి అయితే ఫైనలీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ టు ఇన్ అవర్ హోమ్. సో ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మన ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్. అది కూడా ఇంకా 4:45కి రావాల్సి ఉండే ఇక్కడికి. కాకపోతే మనకు 6:15కి అయితే వస్తుంది అనమాట. మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. ఇక మొత్తానికైతే ఒక ట్రైన్ అయితే మన ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే. ఆ ట్రైన్ ఏదో ఎక్కడ పోతుందో మొత్తం చూద్దాం. సో ఇది వచ్చేసి త్రివేంద్రం టు చెన్నై వెళ్తాం అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12696. ఇది మొత్తం త్రివేంద్రం నుంచి చెన్నై వెళ్తాం. చెన్నై నుంచి మళ్ళీ ఆలప్పుజా వెళ్తాం అనమాట. సో ఫైనలీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ టు హైదరాబాద్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెస్లో కేరళ ఎక్స్ప్రెస్లో మనం ఇక్కడ నుంచి మన ఎర్నాకుళం నుంచి విజయవాడలో దిగుతాం. విజయవాడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకొని అట్లా వెళ్ళాలి. అన్ని ట్రైన్స్ అయితే వస్తున్నాయి కానీ మన ట్రైన్ అయితే వస్తలేదు. ఇదైతే త్రివేంద్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఇప్పుడైతే చెన్నై సెంట్రల్కి వెళ్తుంది అండ్ అంతే. దాని తర్వాత మళ్ళీ ఆలప్పుజ్ వెళ్తుంది అనమాట. త్రివేంద్రం నుంచి చెన్నైకి వెళ్తుంది ఇప్పుడైతే. అయితే బాగానే క్రౌడ్ అయినట్టుంది. లోపల జనాలు అయితే ఫిట్గా ఉన్నారు. సో మనకి ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వివేక్ ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. చూస్తున్నారు కదా, కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మనకు దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి సైడ్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు కన్యాకుమారి వెళ్తుంది. మనకు కన్యాకుమారి వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 22504 అనమాట ట్రైన్ నెంబర్ అయితే. అండ్ అంతే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆపిండు. ఈ జనాలందరూ మన కేరళ ఎక్స్ప్రెస్ కోసమే వెయిటింగ్ అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడికి వెళ్తారో తెలియదు. మనకి వివేక్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మొత్తం 4154 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది అనమాట. మొత్తం దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు. అండ్ అంతే మొత్తం 54 కాదు 57 స్టేషన్స్ అయితే కలుసుకుంటూ వెళ్తుంది. మొత్తం 4154 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తుంది. అది కూడా దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు. వేరే లెవెల్ ఎంట్రీ ఇస్తుంది ఒక ట్రైన్ అయితే. చూడడానికి మాత్రం డిఫరెంట్ లుక్తో ఉంది అబ్బా ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇంకొక ట్రైన్ వచ్చింది అనమాట. కన్నూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఎర్నాకుళం నుంచి కన్నూర్ వరకు అయితే ట్రావెలింగ్ చేస్తుంది. మళ్ళీ కన్నూర్ నుంచి అలప్పుజా వరకు కూడా వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు. 5:15కి వస్తుందని చూపించారు, ఇంకా వస్తలేదు. మరి ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు నేను వెళ్ళబోయే డెస్టినేషన్ వచ్చేసి విజయవాడ అనమాట. అది కూడా కేరళ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నా. సో ఇక్కడ మనకు ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1 మీదకి రాగానే రైట్ సైడ్ అయితే మనకు లేడీస్ అండ్ జెంట్స్ వెయిటింగ్ హాల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ సైడ్ లోపల అయితే వెయిట్ చేయొచ్చు. సో నేను ఇవాళ ఇక్కడనే ఫ్రెష్ అప్ అయినా, స్నానం చేసి ఇక ఫ్రెష్ అప్ అయినా అనమాట. సో మొత్తానికి అయితే మన ట్రైన్ కోసం వెయిటింగ్. సో దట్స్ వై మన ట్రైన్ అయితే ఇంకా రావట్లేదు. టైం అయితే చూస్తున్నారు కదా 5:54 అయితే అవుతుంది. ఇంకా మనకు ఒక 6:10 ఒక 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుందని చెప్తున్నారు. చాలాసేపటి తర్వాత 6:17 నిమిషాలకు అయితే మన ట్రైన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. తిరువనంతపురం న్యూఢిల్లీ. చాలాసేపటి తర్వాత మన ట్రైన్ అయితే ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. మన త్రివేంద్రం నుంచి న్యూఢిల్లీ వరకు వెళ్తుంది మన ట్రైన్. మనం ఇందులో ఎర్నాకుళం నార్త్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాం. రేపు మార్నింగ్ 11 అవుతుందో 12 అవుతుందో తెలియదు మరి. సో చూద్దాం ఎట్లయిద్దో. క్రౌడ్ అయితే అంతేం లేనట్టు కొడుతుంది. మరి చూద్దాం ఎట్లుంటుందో. S4 ఇది. మన ట్రైన్ అయితే చాలా ఫ్రీ ఉంది. చూస్తారు కదా, ఇంత క్రౌడ్ ఏం లేదు, నిండింది. సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. కాకపోతే క్రౌడ్ అయితే ఏం లేదు. ఇక్కడ కూడా అంతే చూస్తారు కదా, ఫుల్ అయిపోయింది. కాకపోతే క్రౌడ్ ఏం లేదు.
ఫైనలీ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ టు నల్గొండ. బాయ్ బాయ్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్, ఎర్నాకుళం టౌన్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కేరళ టౌన్. సో అండ్ అంతే మనం లాస్ట్ రోజు అనమాట ఇది కేరళ. ఈవినింగ్ డే వెళ్తున్నాం. మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 1-2 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. సో మనకు కేరళ రైల్వే రూట్ సైడ్ అయితే మొత్తం మనకు బ్యాచిలర్స్కే రూమ్స్ ఇస్తారనమాట. ఎక్కడ చూసినా మీకైతే బ్యాచిలర్సే కనిపిస్తారు. మన ఎర్నాకుళం నార్త్ నుంచి మనం ఎర్నాకుళం సౌత్ పోయేటప్పుడు మొత్తం ట్రాక్స్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళండి. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేనైతే లాస్ట్ టైం అట్లా వెళ్ళినా. సో ఎక్కడ చూసినా జనాలే, అసలు ఎక్కడ చూసినా బాయ్సే. మన కాకా స్పీడ్ అందుకుంటుండు మెల్లగా. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్స్. రోడ్ బిసైడ్ ది రైల్వే స్టేషన్, parallel runs. Kerala buses. బిల్డింగ్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఉందో, 50 ఫ్లోర్స్ దాకా ఉంటుంది. రైల్వే గేట్ ఆఫ్ కేరళ రైల్వే స్టేషన్. ఫస్ట్ రైల్వే గేట్ అనమాట. ఎర్నాకుళం నుంచి రాగానే మనకు ఫస్ట్ రైల్వే గేట్ అయితే ఇదే. చూస్తురుగా అంబట్టుకు అని సంథింగ్ ఏదో మెట్రో స్టేషన్ అనమాట. మనకు త్రివేంద్రంలో అయితే లేదు మెట్రో సర్వీస్, ఓన్లీ కొచ్చిన్లే ఉంది, అంటే ఎర్నాకుళం. సో సేమ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. చూడ్డానికి అయితే మొత్తం ఫ్లైఓవర్ లెక్కగానే కనిపిస్తుంది మనకు బ్రిడ్జ్ అయితే. మొత్తానికి అయితే మన ట్రైన్ అయితే అలువా రైల్వే స్టేషన్ కూడా రీచ్ అయిపోయింది. మనకు కొచ్చి మెట్రో సర్వీస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. సో మొత్తానికి అయితే మనకు ఇక్కడైతే చూస్తారు కదా ఫిల్టర్ వాటర్ సర్వీస్ కూడా ఉంది, డ్రింకింగ్ వాటర్. కాకపోతే ఇది పనిచేస్తుంది, ఖరాబ్ అయిపోయింది అనమాట మేబీ. అండ్ అంతే ఇక్కడ హ్యాండ్ వాష్ వాటర్ కూడా వస్తున్నాయి, క్లీన్ గానే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతే మనకు క్రౌడ్ కూడా చూస్తారు కదా, అంత క్రౌడ్ కూడా ఏం లేదు. సో స్మూత్ అప్ వెళ్ళిపోవచ్చు మనం అయితే. సో చూస్తారు కదా, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. స్మూత్గా వెళ్ళిపోవచ్చు మనం, ఏ ఇబ్బంది లేకుండా. సో మన బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసిన. సో ఈ అన్న అయితే ఇక్కడ దిగుతాడు, త్రిశూర్లో దిగుతాడు అన్న. ఆ ప్లేస్ అయితే మనకు వస్తుంది అనమాట. సో అంతవరకు ఇక వెయిట్ చేయాలి మనం. బ్యూటిఫుల్ స్మాల్, అక్కడైతే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. సో అక్కడైతే చూసుకున్నా ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి అక్కడ. ఎయిర్పోర్ట్ అది. సో ఫైనలీ వీఆర్ కమింగ్ ఇన్ పాలక్కాడ్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే తీసుకొచ్చిండు మన ట్రైన్. సో మొత్తానికి అయితే మూవ్ అవుతుంది చూస్తుంది కదా, ఒక 15-20 మినిట్స్ అయితే ఆపింది అనమాట ఇక్కడ. సో మొత్తానికి అయితే మనం ట్రైన్ ఎక్కినాం. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ జంక్షన్ అనమాట. సో అంతే కోయంబత్తూర్లో ఒక 6 స్టాప్స్ ఉంటాయి. ఇక దాని తర్వాత మనకు చిత్తూరు యాడ్ అయితే, చిత్తూరు నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్. నైట్ టైంలో వ్లాగ్ చేసినప్పుడు ఫ్లాష్ లైట్ అనేది కళ్ళ కొట్టి అసలు కళ్ళు దిమ్మరపోయినట్టుగా అనిపిస్తున్నాయి అసలు. అదే ట్రైన్ ఎక్కడ పోతే కూడా సరిగ్గా కనిపిస్తలేదు. ఆ టైటిల్స్ ఉంటాయి చూడండి, ఆడ టైటిల్ చూద్దామన్నా కూడా సరిగ్గా కనిపిస్తలేదు. సో మొత్తానికి అయితే ఇది కోయంబత్తూరు నుంచి చెన్నై సెంట్రల్ అనమాట. చెన్నై సెంట్రల్ వెళ్ళి ఆయన అంతే మళ్ళీ త్రివేంద్రం వెళ్తుంది. పాలక్కాడ్ రైల్వే స్టేషన్ చాలా పెద్దదండోయ్ బాబు. చూడండి ప్లాట్ఫామ్ ఎంత పెద్దగా ఉందో, అసలు చూడడానికి అసలు నెక్స్ట్ లెవెల్. వా, ఏమన్నా ప్లాట్ఫామ్ ఇట్లా ఉండాలి. ప్లాట్ఫామ్ బడా సైజ్. 2 ప్యారలల్ రన్ చేస్తున్నాయి అనమాట. అది కూడా మనతో పాటు వస్తుంది. సో అదైతే ఇక్కడనే ఈ స్టేషన్నే ఆపేస్తాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చిందనమాట సేలం జంక్షన్. మనం తిరుపూర్, ఎర్రోడ్, కోయంబత్తూర్ ఇవన్నీ దాటేసి వచ్చినాం. ఇక సేలం తర్వాత మనకు
కాట్పాడి ఒక్కటి వచ్చేసి మనకు తమిళనాడులో ఉంటుంది. ఇక తర్వాత మనం ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాం. లాస్ట్ టైం మనకు ఇక్కడనే వీడియో ఫుల్ హిట్ అయిపోయింది. 21 lakhs కొట్టింది మన వీడియో అయితే. డిస్క్రిప్షన్లో ఒకసారి అయితే పెడతా చూడరి. షార్ట్ అది, చిన్న రీల్ టైపు షార్ట్ అది తీసి పెడితే 21 lakhs కొట్టింది వీడియో వ్యూస్. చూడురు కాక ఎట్లా కూర్చున్నారో, వాష్రూమ్ పక్కనే అనమాట. అసలు మరీ దారుణం అబ్బా. అసలు కేరళ ఎక్స్ప్రెస్ ఇట్లా ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కగానే అంటే ఎక్కిన తర్వాత ఇక సగం దూరం ట్రావెల్ చేసిన తర్వాత కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ అయిపోద్దని. సైడ్ దో బాయ్ అసలు ఇక చూడు ఠీకే ఇద్దరు చూడరు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట. హాయ్ బాయ్ ఫుల్ ప్యాక్. ఏడ వన్యరు ఆడ వన్యరు, వాష్రూమ్ పక్కన వన్యరు, ఇటు సైడ్ వన్యరు అంతే, మళ్ళీ ఇటు సైడ్ కూడా మరీ దారుణం ఉంది. ఓ కొడక్క సీట్లలో కూడా ఫుల్ ప్యాక్ అయిపోయారు. ఇక మనకు బాట కూడా లేదు నడుస్తానికి. తోడా సైడ్ తో బాయ్. సో ఏంటంటే మనకు ఇలాంటి ఎక్స్ప్రెస్లల్లా ఇది చూస్తుగా ఎట్లా పడుకుర్రో మొత్తం ఆగం. సో ఇలాంటి ఎక్స్ప్రెస్లల్లా ఏంటంటే ఇది మన కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. ఢిల్లీ వరకు వెళ్తుంది కాబట్టి సో మొత్తం నార్త్ వాళ్ళు అక్కడ ఎక్కడోళ్ళు అక్కడ అంతా ఎక్కుతారు అనమాట. సో వాళ్ళతో స్మూత్ ఆన్ మూవ్ అయితే స్మూత్గా ఉంటారు. ఇక కొంచెం ర్యాష్గా మాట్లాడినా సంథింగ్ ఏమైనా అయినా సరే ఇక గొడవలు పెట్టుకోండు, ఒర్లుడు అలాంటి చిల్లరే వాళ్ళు అయితే. కాబట్టి మీరైతే ఈ తమిళనాడులో కూడా అంత స్మూత్గా ఉండరు. సో అందరితోటి అందుకే జాగ్రత్త ఉండి ఇక జాగ్రత్త ఉంటారని అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే వస్తుంది ఎట్లా ఉందో ట్రైన్ మొత్తం కూడా ఫుల్ ప్యాక్. హాయ్ వీళ్ళైతే లారీకి పోయేస్తారు. कितना बंदा तुम्हारा को? 7 बंदा. तुम्हारा आप कहाँ से? राजस्थान अलवर से, अलवर डिस्ट्रिक्ट. ओके राजस्थान अलवर डिस्ट्रिक्ट అనమాట. आप इधर क्या काम करे? चेचिस लेकर आए बस का गाड़ी. లారీ డ్రైవర్. డ్రైవర్. ఓకే లారీ డ్రైవింగ్ అయితే వచ్చారంట మనోళ్ళు 6-7 వచ్చారు. సో ఇక్కడ కూడా చూస్తున్నా మొత్తం కథ వేరే. మంచు చూడరు కాక ఎట్లా కురుస్తుందో అసలు ఎర్లీ మార్నింగ్. సో ఫోన్లో అయితే స్టోరేజ్ ప్రాబ్లం వస్తున్నది. ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నియర్ టు తిరుపతి. సో దగ్గర మనం తిరుపతికి అయితే వచ్చేసినాం అనమాట. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనకు సీదా తిరుపతి, రేణిగుంట, ఇక గూడూరు, నెల్లూరు, విజయవాడ. ట్రైన్ అయితే మనకు 3 hours లేట్ అయితే నడుస్తున్నది. 3 గంటలు లేట్ నడుస్తుంది ట్రైను, చాలా లేటు.